ఏమంటాము మనము ప్రభుత్వము పాలసీలని తమ వైపు మళ్లించుకోవటానికి, ప్రభుత్వ పాలసీలను తమ వ్యతిరేకుల వైపు మళ్లించటానికి ప్రయత్నించేటటువంటి ఆహ్, కోటరీ. ఎస్ సార్, కోటరీ. ఒక కోటరీ ఉంటుంది. అది అధికారికంగా గుర్తించబడతాయి ఈ దేశాలలో. ఇవాళ వ్యవసాయ రంగం అత్యధిక శాతము వ్యవసాయ రంగం మీదనే బతుకుతున్నారు. 70%, 60 70% వరకు. దాన్ని చిన్న చూపు చూడటము ఎట్లా సాధ్యము? చూడకూడదు కదా. ఎందుకు అంటే వ్యాపారవేత్తలకు అనుగుణమైన రీతిలో రైతులు పండిస్తారు. రైతులు పండించిన ధాన్యానికి రైతులు ఇక్కడ గొడవ చేసి మాకు గిట్టుబాటు ధర రావటం లేదు, మాకు పండించిన ధర కూడా రావటం లేదు, మా కష్టార్జితం కూడా రావటం లేదు అని చెప్పేటటువంటి పరిస్థితి, ఆందోళన చేసే అవకాశాలు ఉన్నాయి. పంటలు తగ్గిస్తారనుకో, ప్రజలకి ఆహార ధాన్యాలు లేవు, ఎక్కడి నుంచి తీసుకురావాలా? ఇంపోర్ట్ చేసుకోవాలా. ఇంపోర్ట్ చేసుకోవటంలో ఈ వ్యాపారం ఉంటుంది, ఈ టోకు వ్యాపారాలు ఉంటాయి, ఇంపోర్ట్ వ్యాపారాలు ఉంటాయి. ఈ వ్యాపారాలలో డబ్బు కీలక పాత్ర వహిస్తుంది. డబ్బును పంచుకోవటానికి అవకాశం ఉంటుంది, కమిషన్లు తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. వ్యాపారం అంటే ఏమిటి? సంపదను పెంచడమే. ఆ సంపద ఏ రకంగా వస్తుంది? కింది పండించే వాడికేమో గిట్టుబాటు ధర లేదు, మధ్య దళారీ ఏమో 100 కోట్లు సంపాదిస్తున్నాడు నా దగ్గర తీసుకుని. అవును. ధర డిక్టేట్ చేసేది అతన్ని డిక్టేట్ చేస్తున్నాడు. హోల్సేల్ బాంబేలో కూర్చున్నవాడు, అహ్మదాబాద్లో కూర్చున్నవాడు, వాడు నిర్ణయిస్తున్నాడు. ఇవాళ చింతపండు నువ్వు 20 రూపాయల కిలో కొనేసేయి, దాచేసేయి. అక్రమంగా బ్లాక్ మార్కెట్ కాదు, ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ. ఓకే. దెన్ 50 రూపాయలతో వచ్చేస్తుంది మార్కెట్కి, మరికొంత తర్వాత 80 రూపాయలకి. ఇది నెక్సెస్. వ్యాపారాలకి ఉన్నటువంటి, అడ్మినిస్ట్రేషన్కి, పొలిటికల్ సిస్టమ్కి ఉన్నటువంటి నెక్సెస్ ఇవాళ రైతులను, రైతాంగాన్ని పెద్ద దెబ్బతీస్తుంది. చూడండి ఎంతమంది, 700 మంది చనిపోయినా కనికరం లేనటువంటి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు ఉంటే ఇంకా వ్యవసాయ రంగానికి ఏం మేలవుతుంది? ఇచ్చిన హామీని కూడా నెరవేర్చలేని, అమలుపరచలేని దుస్థితి ఈ దేశంలో ఉందంటే ఏం చెప్పుకోవాలి చెప్పండి? ఎట్లా సాధ్యం ఇది? అమెరికాలో రైతుకు ఇంత నష్టము, వీసమంత నష్టం జరిగితే అమెరికా ప్రెసిడెంట్ నీ నష్టాన్ని, అంచనా వేసిన నష్టాన్ని ఆయన సంతకంతో చెక్కును రైతుకి ఇచ్చేస్తాడు. ఇక్కడ రాయితీలు వద్దంటున్నావు, అక్కడ 100% రాయితీలు ఇస్తున్నావు నష్టపోతే. ఆ దేశానికి ఒక సూత్రము, ఈ దేశానికి ఇది. ఈ సూత్రాలు నేర్పేది ఎవరంటే అమెరికా లాంటి దేశాలు, లేదా పెట్టుబడిదారులు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఈ నీతులు నేర్పుతారా? ఇక్కడ ఎంత తక్కువగా ఆర్టిఫిషియల్గా స్కేర్సిటీ వస్తే వాళ్ళ వ్యాపారాలకు, వాళ్ళ ఇంపోర్ట్స్కి, వాళ్ళ ఎక్స్పోర్ట్స్కి అవకాశాలు వస్తాయి, మార్కెట్ సృష్టించుకోవడానికి అవకాశాలు వస్తాయి. సార్, ఇక్కడ మాజీ సీఎంకు జర్నలిజంతో కూడిన మీ ఆలోచనకు, వివాదానికి మధ్యన కారణ హేతు ఏంటి? సో దానివలన మీ మీద కమ్ముకున్నటువంటి ఈ మేఘాలను ఎలా తొలగించుకోగలిగారు? నా మీద మేఘాలు ఏమీ లేవు. పేపరు తెలంగాణ రాగానే నేను విషయాలందరికీ చాలా కాలం ఉన్నాను. నేను రిజైన్ చేసేటప్పుడు కళ్ళనీళ్ళు వచ్చాయి. ఇంతకాలం 40 ఏళ్ళు పనిచేసినటువంటి సంస్థకి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ కోరుకున్న వాడిగా నేను ఎలా విశాలందరికీ ఎడిటర్గా ఉంటానని రాజీనామా, వాళ్ళు అడగకపోయినా రాజీనామా ముందు పంపిస్తానని చెప్పినా వినకపోతే నేను రాసి పంపించి పలానా ఫస్ట్ నుంచి నేను ఇంకా ఎడిటర్ని కాదని ప్రకటిస్తానన్న తర్వాత ఆమోదించారు. ఇక్కడ ఒక పేపర్ పెడితే బాగుంటుంది. నేను జర్నలిస్టు ఉద్యమంలో ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకుడిగా ఉన్నప్పుడు, జర్నలిస్టులే ఒక పత్రికను పెడితే బాగుంటుంది అన్న ఆలోచన ఉండేది. దానికి ఒక సందర్భంలో జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత భవనం వెంకటరామరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంతకు ముందు చెన్నారెడ్డి కూడా ఇలాంటి ఆలోచన ఉంటే ఎందుకు నడపరు, మీరు సొంతంగా నడుపుకోవచ్చు కదా అని ప్రశ్నించినప్పుడు ఎన్టీ రామారావు కూడా
ఒక ఆలోచన చేశాను, సక్సెస్ కాలేదు. ఒక యూనియన్ మంత్లీ తీసుకొచ్చాను తప్ప ఈ డైలీకి సక్సెస్ కాలేదు. నేను ఎప్పుడైతే బయటకు వచ్చానో జర్నలిస్టులతో ఇది కలిపి ఇండిపెండెంట్గా 25 లక్షలు ఇస్తే ఎవరైనా పెట్టుబడి పెడితే డైరెక్టర్గా ఎవరైనా కానీ ఉండటానికి అవకాశం ఉంటుంది. అట్లాగా కొంత డబ్బు ఇచ్చేసి మన తెలంగాణ అనే పత్రికని నేను స్టార్ట్ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రోత్సహించారు. శాసనసభలో చెప్పారు, కేసీఆర్ గారు పలానా శ్రీనివాస్ రెడ్డి, అందరు ఎరిగిన శ్రీనివాస్ రెడ్డి సీనియర్ జర్నలిస్టు పత్రిక పెడుతుంది, మన తెలంగాణలో మన రాష్ట్రం నుంచి పత్రిక నిర్వహించే వారికి పూర్తి తోడ్పాటుని ఇస్తానని చెప్పారు. ఆ మాట నిలబెట్టుకోలేకపోయారు. దానికి కారణము కొంతమంది ఏమంటాము మరుగుజ్జుల పాత్ర ఉంది. ఈ పేపర్ వస్తే నమస్తే తెలంగాణకి ఇబ్బంది అవుతుంది అన్న, నమస్తే తెలంగాణ ఎక్కడ జర్నలిస్టులు కలిపి పెట్టేటటువంటి పత్రిక ఎంత విస్తరిస్తే చెప్పండి. అందుకని ఆయనను కొద్దిగా పక్కదావు పట్టించారు. ఆ దారిలో వెళ్ళాడు. దెన్ బాయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విశృంఖలమైనటువంటి మీడియాని కట్టడి చేయాలంటే సోషల్ మీడియాను కట్టడి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. యూట్యూబ్ బాధ్యతాయుతంగా చేయాల్సినటువంటి పనిని బాధ్యతారాహిత్యంగా చేస్తుండడం వల్లనే నేడు సీఎం గారు దానిపైన ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే మన మీడియా అకాడమీ చైర్మన్ గారు కూడా చెప్తున్న అంశం కూడా అదే. బాధ్యతారాహిత్యంగా ఎక్కడైతే మీడియా ప్రవర్తిస్తుందో అక్కడ కట్టడి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మరో ఇంటర్వ్యూతో మరోసారి కలుద్దాం. స్టే ట్యూన్, బీఆర్కే న్యూస్.